పెయింట్స్ తయారీ కంపెనీ టెక్నో పెయింట్స్ ఈ ఏడాది ఐపీఓకు రానున్న ఆ సంస్థ చైర్మన్ ఆకూరి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఐపీఓ ద్వారా 500 కోట్లు సమీకరించనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా టెక్నో పెయింట్స్ బ్రాండ్ అంబాసిడర్ గా క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ ను నియమించుకున్నట్లు వెల్లడించారు. 3 ఏళ్ల పాటు కంపెనీ బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగనున్నట్లు తెలిపారు ఆయన. రానున్న రోజుల్లో టెక్నో పెయింట్స్ బ్రాండ్ పేరుతో ఫార్చ్యూన్ పెయింట్స్ కూడా మార్కెట్లోకి రానున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ, ఒడిశా, చండీగఢ్ కార్యకలాపాలు సాగదీస్తోందని, ఏడాది చివరి నాటికి హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్లోనూ టెక్నో పెయింట్స్ విస్తరించాలని కృత నిశ్చయంతో ఉందని చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. జనరల్గా చూస్తే ఆయనకు ఒక ట్రస్ట్ ఉంది మార్కెట్లో, అంటే అన్ని ఏజ్ గ్రూపుల్లో కూడా ఆయనకు ఒక ట్రస్ట్ ఉంది. అంటే ఆయన బాగా గాడ్ ఆఫ్ ది క్రికెట్గా పిలుస్తారు కాబట్టి ఆయన ట్రస్ట్, ఆయనకున్న ఇమేజ్ మాకు నేషనల్ మార్కెట్లో మేము ఎక్స్పాండ్ అవ్వడానికి బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ గ్లోబల్ మార్కెట్లో కూడా మా ప్రెజెన్స్కి బాగా ఉపయోగం. ఆల్మోస్ట్ ఇప్పటి వరకు ఒక 7 స్టేట్స్లో ఆపరేషన్ స్టార్ట్ అయ్యింది. మిగతా పాటు కూడా ఆల్రెడీ స్టార్ట్ చేసాం. దిస్ ఇయర్ ఎండ్కి మిగతా అన్ని స్టేట్లు దిస్ ఇయర్ ఎండ్ కంప్లీట్ అవుతుంది. అంటే మాది మోడల్ ఈజ్ డిఫరెంట్ మోడల్ కాబట్టి ఇప్పుడు మొత్తం కంట్రీ అంతా 780 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. ఈ 780 ఫ్రాంచైజీస్ని ఎక్స్పాండ్ చేస్తున్నాము. అండ్ మెట్రో సిటీస్ అండ్ క్యాపిటల్ సిటీస్లో రెవెన్యూ పార్ట్నర్స్ అపాయింట్ చేస్తున్నాం. ఒకటి పెయింట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లస్ అప్లికేషన్ సర్వీసెస్, వన్ వెర్టికల్. సెకండ్ వన్ ఈజ్ టైర్ 2 డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఫ్రాంచైజీని అపాయింట్ చేస్తున్నాం. అక్కడి నుంచి మెటీరియల్ సేల్స్ ప్లస్ సప్లై అండ్ అప్లికేషన్ కూడా స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ మిగతా మెట్రోస్లో అన్ని మెట్రోస్లో కూడా రెవెన్యూ పార్ట్నర్స్ని అపాయింట్ చేసి వాళ్ళ ద్వారా మొత్తం ఎంటైర్ ఆ సిటీ మొత్తం కూడా కార్పొరేట్ పెయింటింగ్ సర్వీసెస్ అండ్ మెటీరియల్ సేల్స్ కూడా అక్కడ స్టార్ట్ అవుతుంది. ఇదే డిఫరెంట్ మోడల్స్ ఇదంతా కూడా మార్కెట్లో పెయింట్ ఇండస్ట్రీలో ఇది ఒక సపరేట్ యూఎస్పీగా మేము తయారు చేసుకుని చేస్తున్నాం.